హలో ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎస్యూవీస్కి ఎంతైతే డిమాండ్ ఉందో ఎంపీవీస్ కూడా అంతే వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవా క్రిస్టా, సఫారీ, XUV 700 ఇవన్నిటి సేల్స్తో కంపేర్ చేస్తే కాంపిటీషన్ని తట్టుకోవాలంటే కియా వాళ్ళ నుంచి కెరీన్స్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు అలాంటి కెరీన్స్ పైన మరింత మోర్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెగ్యులర్ కెరీన్స్లో క్లావిస్ అనేది తీసుకొచ్చారు. క్లావిస్లో మనకు మోర్ బోల్డ్ డిజైన్స్ ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తుంది అండ్ ఎన్హాన్స్ సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కార్ యొక్క ధర అనేది ఇప్పటివరకు అయితే రివ్యూలు అవ్వలేదు, అంటే కంపెనీ అనేది చెప్పలేదు, ఇంకా లాంచ్ అవ్వలేదు. May 23 ఇంకో 3 డేస్లో మనకు లాంచ్ అనేది అవ్వబోతుంది. అంతకుముందే మీకు రివ్యూ అనేది తీసుకొచ్చాను. ఆ రోజే ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పబోతుంది కంపెనీ అనేది. సో నేను కుదిరితే ఒక షార్ట్ టైప్ కానివ్వండి, లేకపోతే ఒక చిన్న పోస్ట్ కానివ్వండి చేస్తాను ప్రైస్ డీటెయిల్స్ అనేది. ప్రస్తుతానికి మాత్రం 11 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 19.5 లక్షల వరకు అయితే ఎక్స్ షోరూమ్ ఎస్టిమేటెడ్ వెళ్ళే అవకాశం ఉందని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇది కేవలం ఎస్టిమేటెడ్ ప్రైస్ మాత్రమే. ఇంకా వేరియంట్స్ అయితే రివీల్ చేశారు. HTE ఆప్షన్ అనేవి బేస్ వేరియంట్స్గా వస్తాయి. HTK ప్లస్ ఆప్షన్ అనేవి మిడ్ వేరియంట్ మధ్యలో వేరియంట్స్గా ఉంటాయి. HTX మనం చూస్తుంది వేరియంట్ రివ్యూ ఇది. అండ్ దీని తర్వాత HTX ప్లస్ టాప్ మోడల్ వేరియంట్ కూడా ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది కూడా మీకు చెప్తాను. టాప్ మోడల్లో టాప్ సెకండ్కి డిఫరెన్స్ ఏంటనేది. నేను టాప్ సెకండ్ వేరియంట్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టోటల్ 7 వేరియంట్స్ లాంచ్ చేశారు. కలర్స్ కూడా 8 కలర్స్లో, అవి కూడా మోనోటోన్ మాత్రమే, డ్యూయల్ టోన్ లేవు. క్లియర్ వైట్ అండ్ గ్లాసియర్ వైట్ పిరల్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ఆలివ్ ఉంది, బ్లూ ఉంది, బ్లాక్, గ్రే, సిల్వర్ రెగ్యులర్ కలర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఐవరీ సిల్వర్ అనేది కొత్త కలర్ లాంచ్ అయింది. రేపే మన ఛానల్లో HTK వేరియంట్ రివ్యూ కూడా తీసుకొస్తాను. అండ్ మిడ్ వేరియంట్లో బేస్ నుంచి సంబంధం అది కూడా కొత్త కలర్ ఐవరీ సిల్వర్లో అయితే రాబోతుంది. ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ రివ్యూస్ అనుకునే ఆటోమొబైల్ సంబంధించి ఇప్పుడే కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళకి ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీరే నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే ఎంపీవీ సెగ్మెంట్లో పర్చేస్ చేసే వాళ్ళు ఉన్నారో. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి కీస్ నుంచే స్టార్ట్ చేస్తే టాప్ సెకండ్ వేరియంట్ కీస్ అనేవి చాలా ప్రీమియంగా ఇంతకుముందు కియా కార్డ్స్ వచ్చినట్టుగానే లాక్ అన్లాక్ సైడ్లో ఇంజన్ స్టార్ట్ బటన్తో పాటు బూట్ ఓపెనింగ్ బటన్ కూడా ఇస్తున్నారు. స్లిక్ అండ్ స్లిమ్ డిజైన్గా ఉన్నాయి. ఫ్రంట్ డిజైన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. బ్లాంక్డ్ గ్రిల్ ఇస్తున్నారు. న్యూ టైగర్ ఫేస్ డైమండ్ ఫినిష్ అంటాం దీన్ని. అండ్ డిఆర్ఎల్ కూడా ఫుల్ కనెక్టెడ్ డిఆర్ఎల్ అయితే రావట్లేదు దీంట్లో, జస్ట్ ఎల్ షేప్ ఆఫ్ డిఆర్ఎల్ మాత్రమే వస్తుంది. అండ్ హెడ్లైట్స్ డిజైన్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. న్యూ 3 pod LED హెడ్లైట్స్ అంటారు. ఐస్ క్యూబ్ లాగా చూడొచ్చు. డిజైన్స్ అనేవి లోపల 3 ఉన్నాయి మనకు అందులో. అండ్ కింద బంపర్స్ డిజైన్ కూడా కంప్లీట్గా రీచేంజ్డ్ అనేది అయ్యింది. మనకు ఫ్రెష్ బంపర్స్ డిజైన్స్ ఉన్నాయి. పార్కింగ్ సెన్సర్స్ కూడా వచ్చాయి. స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి. అండ్ కెమెరాస్ మెయిన్గా ఇంతకుముందు కెరీన్స్లో లేకుండా ఇప్పుడు 360 కెమెరాస్ కూడా వచ్చాయి. అడల్ట్స్ లెవెల్ 2 కూడా ఉంది, కాకపోతే ఈ వేరియంట్లో లేదు. దీని నెక్స్ట్ టాప్ మోడల్లో అడల్ట్స్ లెవెల్ 2 వస్తుంది. అండ్ ఆటో వైపర్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఈ వేరియంట్లో మిస్ అయ్యాయి. నెక్స్ట్ టాప్ మోడల్ అయితే వస్తున్నాయి. డైమెన్షన్స్ అంటారా, ఆల్మోస్ట్ ఇంతకుముందు కెరీన్స్లో ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో అదే డైమెన్షన్స్, కాకపోతే లెంత్లో ఒక 10 mm లెంత్ పెంచారు అంతే. మిగతా హైట్, బ్రెత్, వీల్ బేస్ అన్నీ సేమ్ ఉన్నాయి, ఏం మారలేవు. సైడ్లో మారిందల్లా 17 inches న్యూ క్రిస్టల్ కట్ అలాయ్స్ తీసుకున్నారు. ఇంతకుముందు లేకుండా ఇవి 215, 55, 17 inches సియట్ సెక్యూర్ డ్రైవ్ టైర్స్ తీసుకుంటున్నారు, ట్యూబ్లెస్ రేడియల్గా. అండ్ ఇది టాప్ మోడల్లో మాత్రమే క్రిస్టల్ కట్ వస్తాయి, మిగతా వేరియంట్స్లో మారుతాయి మళ్ళీ. సేమ్ సస్పెన్షన్స్, 4 disc బ్రేక్ కామన్గా ఉంటాయి. అన్ని వేరియంట్స్కి కూడా గ్లాసీ ఏ పిల్లర్ వస్తుంది, బ్లాక్ బాడీ కలర్ ORVM వస్తుంది. 360 కెమెరాస్ ఫైనల్లీ కెరెన్స్ పైనకి అయితే వచ్చేసింది. సేమ్ గ్లాస్ ఏరియా, సేమ్ విండో, అంతా ఏం మారలేదు కెరెన్స్తో కంపేర్ చేస్తే క్లావిస్ కూడా. అండ్ సెమీ ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్ ఉన్నాయి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సర్స్తో పాటు సైడ్లో థిక్ క్లాడింగ్స్ విత్ సిల్వర్ గార్నిష్తో పాటు కూడా చూడవచ్చు. 4 disc బ్రేక్ సేఫ్టీలో అయితే ఇస్తున్నారు. స్టాండర్డ్ 18 సేఫ్టీ ప్లస్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సేమ్ యాక్సిల్ సస్పెన్షన్ ఉంటుంది. ట్విస్ట్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ వెనకాల అయితే ఇస్తున్నారు. మరి ఫేస్ లిఫ్ట్ అంటే వెనకాల ప్రొఫైల్ కూడా చేంజ్ అయింది. అందులో న్యూ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ డిజైన్లో స్టార్ మ్యాప్ లాంటివి చూడొచ్చు. అంటే మనకు సెల్టాస్ కానివ్వండి, సైరాస్ లాంటి డిజైన్స్ అనేవి తీసుకున్నారు. ఫుల్ LEDs టైల్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు. ఇప్పటి నుంచి మనం కెరెన్స్ అని పిలవద్దు, కెరెన్స్ క్లావిస్ అని పిలవాలి. పేరు మార్చారు ఫేస్ లిఫ్టర్ నుంచి, మనకైతే చూడవచ్చు ఇక్కడ. అండ్ న్యూ కియా లోగో, రివర్స్ కెమెరా వచ్చేస్తుంది మనకు, నంబర్ ప్లేట్, LED లైట్స్ దగ్గర. అండ్ సాలిడ్ రేర్ రీడిజైన్ బంపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్తో పాటు చూడొచ్చు. ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ అంటాము. టాప్ సెకండ్ వేరియంట్ కాబట్టి వైపర్, వాషర్, డిఫోగర్ అన్నీ వచ్చేసి షాక్ పిన్ హ్యాండ్తో పాటు. అండ్ ఏరో డిజైన్స్గా మనకు స్పాట్స్ ట్రీట్మెంట్ కూడా చూడవచ్చు. కియా కనెక్టెడ్ ఫీచర్స్ అనేవి టాప్ సెకండ్ వేరియంట్లో కూడా వస్తాయి, ఎందుకంటే టాప్ సెకండ్ కాబట్టి. రండి ఒకసారి బూట్ స్పేస్ గురించి మాట్లాడదాం. సో ఈ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ అనేది ఏ కార్లో లాంచ్ అవ్వలేదు కాబట్టి కెరెన్స్ క్లావిస్లో కూడా రాలేదు మనకు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే. సో బూట్ స్పేస్ అనేది సేమ్ ఇంతకుముందు ఉన్నట్టుగానే 216 లీటర్స్, 216 లీటర్ల బూట్ స్పేస్ అనేది అంతే ఉంది, ఏం మారలేదు. సో చిన్న సూట్ కేసెస్ అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి మనకు, గ్రేట్ ఇనఫ్. అండ్ అలాగే బూట్ ల్యాంప్ ఒకటి ఇస్తున్నారు. రైట్ సైడ్లో హుక్ ఇస్తున్నారు, స్టోరేజ్ స్పేస్ ఉంది.
దీని కింద కూడా మనకు టూల్ కిట్ ఉంది, అలాగే వార్నింగ్ ట్రయాంగులర్ అనేది చూడవచ్చు మీరు ఇక్కడ స్టోరేజ్ స్పేస్లో. ఇంకా మీకు థర్డ్ రో సీట్స్ యూటిలైజేషన్ లేదు అనుకుంటే దాన్ని ఫోల్డ్ కూడా చేసుకొని బూట్ స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేయడం చాలా సింపుల్. ఈ లివర్ ఏదైతే ఉందో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే కిందికి అయిపోతుంది, ఫ్లాట్ ఫోల్డ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు 645 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది పెరుగుతుంది. సో థర్డ్ రో కూడా మళ్ళీ మనకు అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిక్లైన్ యాంగిల్ కూడా చూడవచ్చు. కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి అడల్ట్స్కి బాగుంటుంది. సో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, నడుము నొప్పి రాకుండా. కాకపోతే కొంచెం బూట్ అనేది కాంప్రమైజ్ అవ్వాలంతే. మాన్యువల్గానే క్లోజ్ చేయాలి. టెయిల్ గేట్ అనేది ఎలక్ట్రిక్గా ఆప్షనే లేదు మనకు. అండ్ స్పేర్ వీల్ లేదని కంగారు పడకండి, కింద వస్తుంది మనకు ఎంపీవీ కార్స్లో వచ్చినట్టుగానే స్పేర్ వీల్ కింద. అది కూడా స్మాలర్ సెక్షన్గా స్టీల్ వీల్ కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్గానే స్పేర్ వీల్ అనేది కింద వచ్చేస్తుంది. అండ్ కింద మీకు సస్పెన్షన్ అంతా ఇలా కనిపిస్తుంది. సేమ్ ఇంత ముందులానే 45 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ కూడా ఉంది, ఏం మారలేదు. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ నుంచి డిజైన్స్ ఫీచర్స్ ఏవైతే చేంజెస్ ఉన్నాయి. మరి ఇంటీరియర్లో కూడా ఇంకేమేమి చేంజెస్ చేశారో ఒక్కసారి మనం కెరెన్స్ క్లావిస్లో అయితే చూసినట్టయితేను ఫస్ట్ మనకి ఇంటీరియర్ అనేది EV5 నుంచి ఇన్స్పైర్గా తీసుకున్నారు. అండ్ డ్యూయల్ టోన్ నావీ అండ్ బీచ్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ తీసుకున్నారు. సో డోర్స్ ఆర్ వైడర్ ఇన్ ఆఫ్, విండోస్ కూడా వైడర్గా ఉన్నాయి. ప్రైవసీ కర్టన్స్ కూడా ఇస్తున్నారు, అది కూడా మిడ్ వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి, విచ్ ఇస్ రియల్లీ కూల్. అండ్ డోర్స్లో కూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, టాప్ మోడల్ కాబట్టి టాప్ సెకండ్ కాబట్టి సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆమె లైటింగ్తో పాటు చూడొచ్చు. అండ్ డోర్ హ్యాండిల్స్ డిజైన్ కూడా స్లైట్లీగా డిజైన్ చేంజ్ అయింది ఇప్పుడు. పవర్ విండో స్విచెస్ అండ్ టాప్ మోడల్లో బోస్ సౌండ్ సిస్టమ్ వస్తే దీంట్లో నార్మల్ స్పీకర్స్ అనేవి వస్తాయి. టాప్ సెకండ్ వేరియంట్ ఇది. డోర్ పాకెట్స్ ఉన్నాయి బాటిల్ హోల్డర్స్తో పాటు. అండ్ ఇంకోటి టాప్ మోడల్లో ఏంటంటే క్యాప్టెన్ సీట్స్ ఉన్నాయి, దీంట్లో బెంచ్ టైప్ సీట్ వస్తుంది. కంఫర్ట్లో అండ్ అయితే సపోర్ట్ కొంచెం లాగ్ ఉంది. డీసెంట్ నీ రూమ్ చూడొచ్చు. స్కూప్ డోర్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఈ ట్రే ఏదైతే మనకు యూటిలిటీ ట్రే అనేది అల్కాజర్ నుంచి ఇన్స్పైర్డ్గా అనుకోండి. ఎగ్జాంపుల్ కప్ హోల్డర్తో పాటు. హెడ్ రూమ్ అయితే ప్లెంటీగా ఉంది, చాలా బాగా మేనేజ్ చేశారు. అండ్ హ్యాండిల్ ఉంది, హుక్స్ ఉన్నాయి ఫోల్డబుల్గా. ఏసీ వెంట్స్ మనకు పైన రూఫ్ టాప్లో వస్తున్నాయి. అండ్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకు చూడవచ్చు. 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి. సన్ రూఫ్ ఉంది. కొత్త డాష్ బోర్డ్ డిజైన్ చూడొచ్చు. కంప్లీట్ ఫేస్ లిఫ్ట్ అయితే మారింది ఇప్పుడు. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి ఫ్రంట్ ప్యాసింజర్. అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ చేశారు. 18 సేఫ్టీ ఫీచర్స్ ఇప్పుడు స్టాండర్డ్ అయ్యాయి. 2 మాత్రమే అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ ఉన్నాయి. సెంటర్ హెడ్రెస్ట్ మిస్ అయింది, బట్ సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది. కప్ హోల్డర్స్ అవసరం లేదు, ట్రేలో వచ్చింది కాబట్టి. అండ్ ఐసోఫిక్ చెల్సీస్ మౌంట్స్ కూడా ఉన్నాయి. కుషనింగ్ అంతా బాగానే ఉంది. సో వెనకాల వాళ్ళకి ఏసీ కంట్రోల్ కూడా ఇక్కడ బ్లోవర్ కంట్రోల్ చేసుకోవచ్చు. టైప్ సి సాకెట్స్ కూడా ఉన్నాయి సెకండ్ రో వాళ్ళకి మొబైల్ స్టోరేజ్తో పాటు. ఇంకోటి దీన్ని ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అంటారు. సో కెరెన్స్లో ఎంత ముందు కూడా ఉంటుండే మనకి ఎడిషన్లో వచ్చింది, ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది. సేమ్ మనకు టాప్ సెకండ్ వేరియంట్లో వచ్చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకు లోపల ఇంటీరియర్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉందో అది మనకు క్లియర్గా డిజిటల్ డిస్ప్లేలో చెప్తుంది. మీరు చూడొచ్చు చేంజ్ అవుతుంది ఎయిర్ క్వాలిటీ అనేది. అండ్ ఇదే కాకుండా దీంట్లో మనకు టచ్ బేస్డ్గా మూడ్స్ కూడా ఉన్నాయి, అది కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ పవర్ ఆఫ్ బటన్ కూడా ఉంది. అండ్ ఇంకేం చెప్పాలంటే రేర్ సెకండ్ రో వాళ్ళకి చూసినట్టయితేను ఇంతే మనకు ఓవరాల్గా కంఫర్ట్ అయితే బాగానే ఉంది. సో థర్డ్ రో వెళ్ళాలని చాలా సింపుల్, ఈ బటన్ని ప్రెస్ చేసి 1 టచ్ థంబ్లో అయిపోతుంది సీట్ అనేది. ఇది ఫస్ట్ ఫ్యూచర్ కెరెన్స్లో ఇంతకుముందు వచ్చింది అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేశారు. థర్డ్ రో కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అడల్ట్స్కి షార్ట్ జర్నీస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే డీసెంట్ నీ రూమ్ అనేది చూడొచ్చు. అండ్ అయితే సపోర్ట్ కూడా చాలా బెటర్ ఉంది అదర్ కార్స్తో కాంపిటీటర్లో కంపేర్ చేస్తే. హెడ్ రూమ్ కూడా ప్లెంటీగా ఉంది. 2 హెడ్ రెస్ట్ ఉన్నాయి, సీట్ బెల్ట్స్ ఉన్నాయి ఇద్దరికి. అండ్ వెనకాల ప్యాసింజర్ థర్డ్ రో వాళ్ళకి టైప్ సి సాకెట్స్ అండ్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. 2 సైడ్లు కూడా టైప్ సి సాకెట్స్ ఉన్నాయి అండ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా పైన మనకి ఏసీ వెంట్స్ వస్తుంది సపరేట్గా, రీడింగ్ ల్యాంప్స్ కూడా సపరేట్గా ఇస్తున్నారు. సో ఓవరాల్గా థర్డ్ రో వాళ్ళకి ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా కంఫర్ట్ ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు. మళ్ళీ లేపు పెట్టేస్తే ఇలాగైంది. ఇది స్ట్రైట్ యాంగిల్, మళ్ళీ యాంగిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ని స్లైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కింద మీకు స్లైడ్ ఆప్షన్ కూడా ఉంది మనకు. సో ఇది విచ్ ఈస్ గ్రేట్. ఓవరాల్గా సెకండ్ అండ్ థర్డ్ రో వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు. పిల్లలకు చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది, పెద్దలకైతే ఇంకా కంఫర్టబుల్గానే ఉంది. సరే ఒకసారి మనం ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ని చూస్తే మనకు ఫ్రెష్ న్యూ డాష్ బోర్డ్లో ఇండిగో మెటల్ పెయింట్ డాష్ అంటారంట దీన్ని. కొత్త డాష్ బోర్డ్ డిజైన్ తీసుకున్నారు. అండ్ 64 కలర్ ambient లైటింగ్ వస్తుంది కార్లో. ఏసీ వెంట్స్ డిజైన్ కూడా మారింది. అండ్ గ్లోవ్ బాక్స్లో కూడా కూలింగ్ ఫంక్షన్ ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అయ్యి ఎలక్ట్రిక్ అడ్జస్ట్ సీట్స్ అనేవి ఈ టాప్ సెకండ్ వేరియంట్లో మిస్ అయ్యాయి. ఓన్లీ టాప్ మోడల్ వస్తాయి. చాలా చేంజెస్ ఉన్నాయి, చెప్తాను ఏమేమి మిస్ అయ్యాయో. అండ్ సేఫ్టీలో కూడా 18 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేది తీసుకుని ఇంతకుముందు 15 ఉంటుండే కెరెన్స్లో, ఇప్పుడు క్లావిస్లో 18 చేశారు. 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా వస్తున్నాయి. ABS, సెంటర్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ రిజర్ వార్నింగ్, TPMS, ESC, ఐసోఫిక్ చెల్సీస్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఇలాంటివన్నీ కూడా మనకు స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి 18+ చేశారు. ఇంతకుముందు 15 అనేవి ఉండే. అడస్ కూడా వస్తుంది టాప్ మోడల్ తీసుకున్నట్టు అయితే. సో డ్రైవర్కి అయితే కొత్త స్టీరింగ్ వీల్ వచ్చింది మనం చూడొచ్చు. అండ్ డ్రైవర్ సైడ్ డోర్లో సేమ్ అదే 4 పవర్ విండో స్విచెస్, చైర్ లాక్తో పాటు
లాక్ అండ్ అన్లాక్ ఉంది, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్తో పాటు ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఓఆర్ఎం కంట్రోల్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అండ్ టాప్ మోడల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే టాప్ మోడల్లో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది 4-వేగా, ఇక్కడ అది మిస్ అయింది. మాన్యువల్గానే హైట్ అడ్జస్ట్ అనేది చేసుకోవాలి మనము టాప్ సెకండ్ వేరియంట్లో. వెంటిలేటెడ్ సీట్స్ కూడా మిస్ అయ్యాయి. అండ్ సన్ రూఫ్ ఒకటి ఇందులో చిన్న సైజ్ సన్ రూఫ్ వస్తుంది, టాప్ మోడల్లో పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. ఇది ఒక డిఫరెన్స్ చూడొచ్చు. అడాస్ లెవెల్ 2 ఇందులో అయితే రాదు. ఇంకా చాలా మిస్ అయ్యి అవి ఏంటనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. పుష్ బటన్ కూడా వస్తుంది ఈ కార్లో. సరే లోపల సెటిల్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ బోర్డ్ చూడండి. ఈసారి మనకు 26.62 ఇంచ్ టచ్ కనెక్టెడ్ స్క్రీన్స్ అనేవి ఉన్నాయి. అందులో మనకు మెయిన్గా ఆన్ చేసినట్టయితే ఈ స్క్రీన్స్ అనేది సెల్టాస్ నుంచి కానీ సైరాస్ నుంచి ఇన్స్పైర్డ్గా తీసుకున్నారు. ఫస్ట్లీ మనకు టచ్ స్క్రీన్ గురించి మాట్లాడితే 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు కియా కనెక్టెడ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. 9 స్పీకర్స్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ అండ్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది టాప్ మోడల్స్లో. సరే ఫస్ట్లీ మనకు స్క్రీన్ గురించి మాట్లాడితేను ఇది 12.3 ఇంచ్ స్క్రీన్ అండ్ సేమ్ డ్రైవర్ డిస్ప్లే కూడా 12.3 ఇంచ్ స్క్రీన్, రెండు కలిపితే 26 ఇంచెస్ స్క్రీన్ అంటాం దీన్ని కనెక్టెడ్ది. ఫస్ట్ ఇన్ఫర్టైన్మెంట్ గురించే మాట్లాడితేను మనకి ఇందులో సో మ్యాప్స్ కానివ్వండి, నావిగేషన్ కానీ, వాయిస్ మెమో, క్లైమేట్ కంట్రోల్, ఏసీకి సంబంధించింది కూడా మీరు ఇక్కడ నుంచే టచ్లో కూడా చేయొచ్చు. మాన్యువల్గా ఫిజికల్ బటన్స్ కూడా ఇస్తున్నారు, అది కూడా చూపిస్తాను. సో మళ్ళీ మనకి ఇది కాకుండా వైలెట్ మోడ్స్ కానీ, మ్యూజిక్, మీడియా సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మళ్ళీ జనరల్ సెట్టింగ్, మ్యూజిక్ సెట్టింగ్, సౌండ్ సెట్టింగ్, వాయిస్ రికగ్నిషన్ లాంటివి ఉన్నాయి. ఇది జనరల్ సెట్టింగ్స్లో కూడా మనకు డోర్స్, లైట్స్ కానివ్వండి, కన్వీనియన్స్ కానివ్వండి, క్లస్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అండ్ థీమ్స్ కూడా చేంజ్ అవుతూ మనకు చాలా బాగా అప్గ్రేడ్ అనేది అయ్యింది ఇంటర్ఫేస్ అనేది. అండ్ క్లైమేట్ కంట్రోల్ని కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఓనర్స్ మాన్యువల్ కానివ్వండి అన్నీ ఇలాగైతే చూడొచ్చు. సేమ్ ఇదే కంటిన్యూగా 12.3 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ గురించి కూడా మాట్లాడితేను. సో సెంటర్లో మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, లైక్ కంపాస్ కానివ్వండి, టీపీఎంఎస్ టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. దాంతోపాటు యూరియల్ లెవెల్ కానివ్వండి, స్పీడో కానివ్వండి, కరెంట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, సిన్స్ రీఫీలింగ్ చెప్తుంది, సిన్స్ రీస్టార్ట్ చెప్తుంది. అండ్ ఇది స్పీడో చూడొచ్చు అండ్ ట్యాకో చూడొచ్చు, కంప్లీట్ డిజిటల్గా వచ్చింది విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ కూడా పాటు క్లస్టర్లో చూడవచ్చు. కంటిన్యూ సెంటర్ కన్సోల్లో మనకు సెంటర్ డాష్ చేంజ్ అయింది, హజల్ లైట్ ఉంది. అండ్ ఇది 2-in-1 టచ్ బేస్డ్ హెచ్ఐవిసి అండ్ మీడియా కంట్రోల్స్ రెండు కూడా ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు టచ్ బేస్డ్గా అయితే రెండింటికి వర్క్ అవుతుంది. మనకు ఫ్యాన్ కంట్రోల్ కానీ, టెంపరేచర్ కంట్రోల్ ఉన్నాయి. ఇక్కడ 12V సాకెట్, టైప్స్ అండ్ యూఎస్బీ పోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ డీల్ డీసెంట్ బటన్ ఉంది, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ 360 కెమెరాస్ కొత్తగా తీసుకొచ్చారు క్యాల్విస్కి. సో ఇవి మనకు క్వాలిటీ అయితే బాగానే ఉంది, చూడొచ్చు మీరు. గ్రాఫిక్స్ అన్నీ కూడా బాగానే ఉంది, మరి వరస్ట్ అయితే చెప్పలేం, ఓవరాల్ బాగానే ఉంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా సెంటర్లో వస్తుంది మనకు ఫ్రంట్లో ప్యాసింజర్కి. అండ్ ఇది డీజిల్ మాన్యువల్ బండి, సేమ్ అదే గేర్ డిజైన్ లివర్ అనేది చూడొచ్చు. అండ్ కప్ హోల్డర్స్ అనేవి మనకు కూలింగ్ ఫంక్షన్తో కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ టాప్ మోడల్లోనే వస్తుంది, ఇలా మాన్యువల్ వస్తుంది. అండ్ సెంటర్ ఆమ్రెస్ట్లో డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది ట్రేతో పాటు. ఇంకా న్యూ 2-spoke స్టీరింగ్ వీల్ లెదర్ ఫినిష్ది కూడా మనకు సైరాస్ నుంచి ఇన్స్పైర్గా తీసుకున్నారు. దీంట్లో కియా లోగో సైడ్కి జరిగి ఉంటుంది. లెఫ్ట్లో మనకు క్రూజ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రౌజింగ్ కంట్రోల్స్ ఉంటాయి. రైట్ సైడ్లో చూస్తేనే మనకు ఆడియో మీడియా కంట్రోల్స్ అనేవి చూడవచ్చు. ఇక స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా మాన్యువల్లో ఉంది, అది కూడా ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రమే చేసుకునే ఆప్షన్ అనేది ఉంది, రీచ్ అయితే లేదు. ఇంకా ఆటో వైపర్స్ అయితే లేవు, కానీ ఆటో హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఆటో వైపర్స్ అంటే టాప్ వేరియంట్లో మాత్రమే వస్తాయి. సబ్ ఓఫర్ డాష్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ SOS ఎమర్జెన్సీ, టూయింగ్ హుక్ అండ్ కియా కనెక్టర్, ఆటో డిమింగ్ IRVMకి అటాచ్ అయి ఉన్నాయి. అండ్ డాష్ క్యామ్ కూడా మనకి స్టాండర్డ్ ఫిట్టింగ్తో వస్తుంది. అండ్ అది కూడా టాప్ సెకండ్ వేరియంట్లో కూడా ఉంది, విచ్ ఇస్ గ్రేట్. అండ్ సన్ గ్లాసెస్ హోల్డర్ ఉన్నాయి, LED రీడింగ్ ల్యాంప్స్, డోర్ లైట్స్ ఉన్నాయి. అండ్ సన్ రూఫ్ కూడా మనకు డీసెంట్ సైజ్, చిన్న సైజ్ సన్ రూఫ్ వస్తుంది. పానరామిక్ సన్ రూఫ్ కావాలంటే టాప్ వేరియంట్కి కంపల్సరీ దీని నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళిపోవాలి. వ్యానిటరీ మిర్రర్లో ప్యాసింజర్కి ఉంది, ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కలిపి చాలా చేంజెస్ చేశారు కెరెన్స్కి. అండ్ కెరెన్స్ క్లావిస్కి ప్రీమియం ఫీచర్స్ అయితే చాలా యాడ్ అయ్యాయి. నాకు తెలిసి ప్రైస్ కూడా బాగానే పెంచుతారు అనుకుంటున్నాను ఇంతకుముందు ప్రీవియస్ కెరెన్స్ కంపేర్ చేసి. కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంజన్లో ఎలాంటి చేంజెస్ చేయలేరు, సేమ్ అవే ఇంజన్స్. 3 ఇంజన్ ఆప్షన్స్ ఏవైతే కెరెన్స్లో ఉన్నాయో క్లావిస్లో కూడా అవే తీసుకున్నారు. ఫస్ట్లీ మనకు డీజిల్ గురించి మాట్లాడదాం. ఇది డీజిల్ ఇంజన్ కాబట్టి 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ వస్తుంది. ఇన్లైన్ 4 cylinders, 16 valves ఉంటాయి. 116 bhp పవర్, 85 to 116 bhp పవర్ అండ్ 250 Nm టార్క్ తీస్తుంది. ఇది విత్ 6-speed మాన్యువల్ ఆర్ 6-speed ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోండి. ఇంకా 2 ఇంజన్ ఆప్షన్స్లో ఒకటి 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్, ఇది 4 cylinders ఉంటాయి. 84 bhp పవర్ అండ్ 144 Nm టార్క్ తీస్తుంది. ఓన్లీ 6-speed మాన్యువల్ ఉంది. కానీ అన్నిటికన్నా బెస్ట్ ఇంజన్ ఆప్షన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ కావాలి అంటే మాత్రం 1.5 టర్బో పెట్రోల్కి వెళ్ళిపోండి. దాంట్లో 4 cylinders ఉంటాయి, 160 bhp పవర్, 253 Nm టార్క్ తీస్తుంది. అంటే
పెట్రోల్లో చాలా పవర్ ఉంది అండ్ డీజిల్ అంతా టార్క్ ఉంటుంది కంబైన్డ్లో. అండ్ 3 గేర్ బాక్స్ ఆప్షన్ ఉన్నాయి అందులో, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఐఎంటీ అండ్ 7 స్పీడ్ డీసీటీ, విచ్ ఈస్ రియల్లీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. టర్బో పెట్రోల్ ఈజ్ బెస్ట్ ఆప్షన్, లేదంటే డీజిల్లోనే వెళ్ళండి. న్యాచురల్ ఆస్పెక్ట్ అంత పవర్ అయితే లాగా 7 సీటర్ కాబట్టి. సో కాంపిటీషన్ అయితే అల్కాజర్, ఎర్టిగా, XL6 కానివ్వండి, ఇన్నోవా క్రిస్టా, హై క్రాస్, సఫారీ XU7 ఇవన్నీ సేమ్ ఎంపీవీ సెగ్మెంట్ రేంజ్లో అయితే కాంపిటీషన్గా తీసుకోవడం, బట్ ప్రైస్ సెగ్మెంట్లో మారుతూ ఉంటుంది. మరి టాప్ మోడల్కి ఇది టాప్ సెకండ్ ఉన్న HT-Xకి డిఫరెన్సెస్ అంటే ఏమేమి ఫీచర్లు మిస్ అవుతాయి టాప్ మోడల్తో కంపేర్ చేసి చూస్తే మనకు ఫస్ట్ పానోరామిక్ సన్ రూఫ్ మిస్ అవుతుంది, ADAS లెవెల్ 2 ఫస్ట్ టైం వచ్చింది క్యారియన్స్లో, అది మిస్ అవుతుంది, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మిస్ అవుతుంది, వెంటిలేటెడ్ సీట్స్ మిస్ అయ్యాయి, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ మిస్ అయింది, బోస్ సౌండ్ సిస్టమ్ ప్రీమియం అది మిస్ అవుతుంది, సెకండ్ రో క్యాప్టెన్ సీట్స్ ఉంటాయి అది మిస్ అయింది, ఆటో వైపర్స్. సో ఈ మెయిన్ ఫీచర్స్ ఏవైతే మనకు వద్దు అనుకున్నామో సో అప్పుడైతే టాప్ సెకండ్ వేరియంట్ కూడా వాల్యూగానే ఉంది. సో మిగతా ఫీచర్స్ మాకు ఓకే అనుకున్నట్టయితే ఈ వేరియంట్కి రావచ్చు. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే 2025 కియా కెరిన్స్ క్లావిస్ యొక్క ఫస్ట్ రివ్యూ. తొందరలో మీకు టెస్ట్ డ్రైవ్ అండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ మిడ్ వేరియంట్లోనే బేస్ అయిన HTK రివ్యూ కూడా తీసుకొస్తాను కొత్త కలర్లో. స్టే ట్యూన్. కొత్త వెర్షన్ విజిట్ చేసిన ఇవన్నీ మిస్ అవ్వకూడదు. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే మీరు సబ్స్క్రైబ్ ఫాలో కొట్టేసాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కియా ఏ కార్ పర్చేస్ చేద్దామనుకున్నా కూడా ఆటోమోటివ్ కియా మన సికింద్రాబాద్ బ్రాంచ్ విజిట్ చేయొచ్చు. స్పెషల్ ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్నీ ఉన్నాయి. స్క్రీన్ పై నెంబర్ యాడ్ చేస్తాను మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని సానిటరీ క్లారిఫికేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్ అండ్ రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బస్ని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ మీకు కావాలి ఏ బైక్ ఏ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేస్తేనే తీసుకొస్తాను. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే ఈ కార్కి సంబంధించి ఏమైనా ఇన్స్టాగ్రామ్ బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ పేజ్కి మీరు వచ్చేయండి. అక్కడ మీరు ఫాలో కొట్టి DM చేయొచ్చు. అండ్ కొత్తగా మనం ఓనర్షిప్ రివ్యూస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మీ కార్ యొక్క ఎక్స్పీరియన్స్ని అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటారో సో నేనే మీ దగ్గరకు వచ్చి మీ రివ్యూ అనేది తీసుకుంటాను. అది కూడా ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకి ప్రస్తుతానికి స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్కి వచ్చి మీరు అక్కడ మెసేజ్ చేయండి, మనము కాంటాక్ట్ అవుదాం.